భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో పరకాల బీజేపీ పట్టణ అధ్యక్షుడు మార్త భిక్షపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని శక్తి స్థల్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం శుభ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం పరకాల ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ రోగులకు పండ్లు పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా పరకాల్లో ఈ యొక్క మరి కేక్ కట్ చేయడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా ఆయన ఇచ్చిన యొక్క పిలుపుని అందుకొని కేవలం ఆయన జన్మదినం సందర్భంగా కటౌట్లు పెట్టడం, కేకులు పెట్టడం ఇలాంటివి కాకుండా సేవా కార్యక్రమం చేయాలనేది భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు పిలుపునిచ్చాడు. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవాపక్షం అనే యొక్క పేరుతోని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఈ రోజున స్థానిక మరి హాస్పిటల్లో ఏదైతే ప్రభుత్వ దవాఖానలో రోగులకు ఈ యొక్క పండ్ల పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా అనేక చోట్ల బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. త్వరలో ఇక్కడ కూడా బ్లడ్ డొనేషన్స్ కార్యక్రమం జరుగుతుంది. 23వ తేదీన హెల్త్ క్యాంప్స్ జరుగుతున్నాయి. ఎందుకనంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మొదటిసారిగా 70 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఏ కులమైనా ఏ మతమైనా డబ్బులు ఉండని లేకపోని వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ అందరికీ 70 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఆయుష్మాన్ భారత్ 5 లక్షల వరకు హెల్త్ ఇది ఆయన ఇన్సూరెన్స్ ఫ్రీ చేసేసిండు. అందుకోసం దాన్ని పురస్కరించుకొని 23 నాడు హెల్త్ క్యాంప్స్ కూడా అనేక చోట్ల జరుగుతున్నాయి. ఆ తర్వాత 25 నాడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క జన్మదినాన్ని జయంతిని పురస్కరించుకొని ఆ రోజున ప్రతి పోలింగ్ బూత్లో భారతీయ జనతా పార్టీలో దేశ రక్షణ కోసం దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీ శక్తివంతం కావాలనే ఒక నినాదంతోనే ఆ రోజు ప్రతి పోలింగ్ బూత్లో కూడా కనీసం 200 మంది సభ్యులను చేర్పించాలనే కార్యక్రమంలో భాగంగా ఆ కార్యక్రమం తీసుకుంటున్నాం. ఈ విధంగా అక్టోబర్ 2 వరకు అనేక సేవా కార్యక్రమాలు, స్వచ్ఛతా కార్యక్రమం కానీ, మరి రోడ్లు శుభ్రం కానీ, చెరువులు శుభ్రం కానీ, ఎక్కడ ఏ విధమైన యొక్క సేవా కార్యక్రమాలు అవసరం ఉంటే వాటిని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అంటే ఒక జన్మదినం, ఒక మహానాయకుని యొక్క జన్మదినం అంటే కేవలం ఆడంబరాలే కాకుండా ప్రజలకు సేవ చేయాలనే యొక్క సందేశాన్ని నరేంద్ర మోడీ గారి యొక్క మరి జన్మదిన సందర్భంగా ప్రారంభమవుతుంది. నరేంద్ర మోడీ గారి జీవితం గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు.